హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం బాదం మిల్క్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. ఈ సమ్మర్లో మనం ఎప్పుడు చేసుకునే బాదం మిల్క్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా మన శరీరానికి ఎంతో చలువ చేసే సగ్గుబియ్యంతో బాదం మిల్క్ని తయారు చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మరి ఈ సగ్గుబియ్యం బాదం మిల్క్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక ప్యాన్లో 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఈ వాటర్లో 1/2 కప్ వరకు చిన్న సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఈ వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని ఒక 10 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత చూస్తే ఈ సగ్గుబియ్యము బాగా ఉడికినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సగ్గుబియ్యాన్ని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం ముద్దకట్టకుండా ఉండడానికి మరలా ఈ సగ్గుబియ్యంలో నార్మల్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 10 వరకు బాదం పప్పు వేసుకోవాలి, 5 వరకు జీడిపప్పు వేసుకోవాలి, 5 వరకు పిస్తా పప్పు వేసుకోవాలి, 3 యాలకులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని వీటిని అన్నింటినీ కూడా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని మరీ ఫైన్గా మిక్సీ పట్టుకోని అవసరం లేదండి. ఈ విధంగా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. ఈ మిల్క్ని 3 పొంగులు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ మిల్క్ని 3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిల్క్లో 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఈ షుగరు ఈ మిల్క్లో కరిగేంత వరకు కొంచెం సేపు కలుపుతూనే ఉండాలండి. ఈ షుగరు ఈ మిల్క్లో కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఈ మిల్క్లో వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా ఈ మిల్క్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడరు ఈ మిల్క్లో మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు ఈ బాదం మిల్క్లో కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఈ కుంకుమ పువ్వు కూడా ఈ బాదం మిల్క్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే బాదం మిల్క్లో కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాదం మిల్క్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యంని ఈ బాదం మిల్క్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఈ బాదం మిల్క్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బాదం మిల్క్లో సగ్గుబియ్యం వేసిన తర్వాత ఈ బాదం మిల్క్ని కొంచెం సేపు మరిగించుకోవాలి. అంతేనండి, సగ్గుబియ్యం బాదం మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సగ్గుబియ్యం బాదం మిల్క్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం బాదం మిల్క్ని పూర్తిగా చల్లారిన తర్వాత 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఈ సగ్గుబియ్యం బాదం మిల్క్ని తయారు చేయడం చూశారు కదా. మరి ఈ ఎండల్లో మనకు ముందుగా గుర్తొచ్చేది బాదం మిల్కే కదా. మరి ఈ బాదం మిల్క్ని మరింత హెల్తీగా సగ్గుబియ్యంతో బాదం మిల్క్ని తయారు చేసుకొని తీసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిదండి. మరి ఈ సగ్గుబియ్యం బాదం మిల్క్ని అతి తక్కువ టైంలో మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ సమ్మర్లో ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం బాదం మిల్క్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.